హాయ్ వెల్కమ్ టు అవర్ క్లాస్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 1.1 సెకండ్ ప్రాబ్లం నేర్చుకున్నాం కదా. ఈరోజు థర్డ్ ప్రాబ్లం ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటిజర్స్ బై అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో వీటికి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ లాస్ట్ సెకండ్ సెమ్లో మనం ఏదైతే చేసామో అదేనండి. సో ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7, 11 ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 12 తీసుకుంటున్నాం. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2. 2 6 are 12. 2 3s are 6. 3లో 3 టేబుల్ మాత్రమే డివైడ్ అవుతుంది కాబట్టి 3 1s are 3. సో ఫ్యాక్టర్ ఆఫ్ 12 ఈక్వల్ టు 2 into 2 into 3. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మనం 1ని రాయం. నెక్స్ట్ 15 తీసుకుంటున్నామండి. 15 కూడా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్. 15లో మనకి 2 టేబుల్ అనేది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి డివైడ్ అవ్వదు. సో 3 టేబుల్ తీసుకుంటున్నాను. 3 5s are 15. 5లో 5 టేబుల్ మాత్రమే డివైడ్ అవుతుంది. 5 1s are 5. సో ఫ్యాక్టర్ ఆఫ్ 15 ఈక్వల్ టు 3 into 5. 1 అనేది రాయని అవసరం లేదు, ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి. నెక్స్ట్ 21కి కూడా మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 21లో 2 టేబుల్ అనేది క్యాన్సిల్ అవుదండి. సో నేను 3 టేబుల్ తీసుకుంటున్నాను. 3 7s are 21. 7లో 7 టేబుల్ మాత్రమే డివైడ్ అవుతుంది కాబట్టి 7 1s are 7. సో ఫ్యాక్టర్ ఆఫ్ 21 ఈక్వల్ టు 3 into 7. ఇప్పుడు మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎల్సిఎం ఆఫ్ 12, 15 and 21 ఈక్వల్ టు, నిన్న కూడా చేసుకున్నామండి మనం. ఎల్సిఎం అంటే ఏదైనా కామన్ నెంబర్ ఉంటే ఆ కామన్ నెంబర్ని ఒక్కసారే రాయాలండి, రిమైనింగ్ నెంబర్స్ అన్నీ రాసుకోవాలి. సో రిమైనింగ్ నెంబర్స్ 2 into 2 into 3 అనేది కామన్గా వచ్చింది కాబట్టి ఒక్కసారి రాస్తే సరిపోతుంది. 5 into 7. వీటన్నిటిని మల్టిప్లై చేసుకోవాలండి. మల్టిప్లై చేసుకుంటే నాకు 420 వచ్చింది. అలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15 and 21 ఈక్వల్ టు, హెచ్సిఎఫ్ అంటే మూడిట్లోనూ కామన్గా ఉన్న నెంబర్ మనకి హెచ్సిఎఫ్ అవుతుందండి. 3 అనేది కామన్గా ఉంది కాబట్టి 3 అనేది ఇక్కడ హెచ్సిఎఫ్ అవుతుంది. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ దానిలో సెకండ్ ప్రాబ్లం అండి. 17, 23 and 29 ఇదండి. సో దీనికి ముందు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 17 తీసుకుంటే అది ఓన్లీ 17 టేబుల్లోనే డివైడ్ అవుతుందండి. 17 1s are 17. నెక్స్ట్ మనం 23 తీసుకుంటే 23 కూడా 23 టేబుల్లో మాత్రమే డివైడ్ అవుతుంది. 29 తీసుకుంటే అది కూడా ఓన్లీ 29 టేబుల్లో మాత్రమే డివైడ్ అవుతుందండి. సో ఫ్యాక్టర్ ఆఫ్ 17 ఈక్వల్ టు 17. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ 23 ఈక్వల్ టు 23. ఎక్కడ మనం 1 అనేది రాయాల్సిన అవసరం లేదు, ఎందుకు అంటే అది ప్రైమ్ నెంబర్ కాదండి. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ 29 ఈక్వల్ టు 29. సో ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎల్సిఎం ఆఫ్ 17, 23 and 29 ఈక్వల్ టు, రెండిట్లో కామన్గా ఏమీ లేవండి రాసుకోవడానికి. సో ఈచ్ నెంబర్ని రాసుకొని మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం అనేది వస్తుంది. సో ఈచ్ నెంబర్ రాసుకొని మనం దాన్ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ 11,339 వచ్చిందండి. నెక్స్ట్ మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 17, 23 and 29. హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉన్న నెంబర్ రాసుకుంటామండి. బట్ ఈ మూడిటిలో మనకి ఎక్కడ కామన్ నెంబర్ లేదు కదా అని చెప్పి మీరు 0 రాయకూడదండి. సో కామన్గా ఏ నెంబరు లేకపోయినా 1 అనేది ఉంది కాబట్టి సో నేను 1 రాసుకుంటున్నా.
0 మాత్రం రాయకండి, కామన్ నెంబర్ లేదు అని 1 రాయాలి. నెక్స్ట్ ప్రాబ్లం అండి 8, 9, 25. దీనికి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 8కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటున్నానండి నేను. 2 టేబుల్ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 2s are 8, 2 2s are 4, 2 1s are 2. అలాగే 9 తీసుకుంటే 9లో 2 టేబుల్ అనేది డివైడ్ అవ్వదు కాబట్టి 3 తీసుకుంటున్నానండి. 3 3s are 9, 3 1s are 3. నెక్స్ట్ 25 తీసుకుంటే 5 టేబుల్ అనేది క్యాన్సిల్ అవుతుందండి. 5 టేబుల్ 5 5s are 25, 5 1s are 5. సో ఫ్యాక్టర్ ఆఫ్ 8 ఈక్వల్ టు 2 into 2 into 2 ఇదండి. 2 into 2 into 2. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ 9 ఈక్వల్ టు 3 into 3 అండి. అగైన్ ఫ్యాక్టర్ ఆఫ్ 25 ఈక్వల్ టు 5 into 5. ఎక్కడ 1 రాయట్లేదు, 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఇప్పుడు మనం ఎల్సిఎం ఆఫ్ 8, 9 and 25 ఈక్వల్ టు, ఈ మూడిట్లో ఎక్కడ మనకి కామన్ నెంబర్ లేదు. సో లేదు కాబట్టి అన్నిటినీ రాసుకోవాలండి. రాసి మల్టిప్లై చేయాలి. ఉన్న నెంబర్స్ అన్నీ రాసి దాన్ని మల్టిప్లై చేసుకుంటే నాకు 1800 వచ్చింది. హెచ్సిఎఫ్ లాస్ట్ ప్రాబ్లం లానే మనకి మూడిట్లో ఎక్కడ కామన్ నెంబర్ లేదు. కామన్ నెంబర్ లేదు కదా అని 0 రాయకూడదు. లేదు కాబట్టి హెచ్సిఎఫ్ 1. నెక్స్ట్ 4th ప్రాబ్లం అండి. గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306, 657 ఈక్వల్ టు 9, ఫైండ్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. మనం నిన్న సెకండ్ ప్రాబ్లంలో ఒక ఫార్ములా చూసుకున్నాం. మీరు చూసుకుంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇది ఫార్ములా అండి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇది ఫార్ములా. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అయినా రాసుకోవచ్చు, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అయినా రాసుకోవచ్చు. సో హెచ్సిఎఫ్ అనేది మనకి వాడు ఇచ్చాడు 9 ఇంటూ ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ఆ 2 నెంబర్స్ కూడా ఇచ్చారు. 306 ఇంటూ 657. సో మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇటు మల్టిప్లికేషన్లో ఉన్న 9 ఇటు వెళ్తే మనకి డివిజన్ అవుతుంది. 306 ఇంటూ 657 by 9. 3 టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నానండి. 3 3s are 9, 3 1s are 3, 3 2s are 6. అగైన్ ఈ 3 టేబుల్ 3 3s are 9, 3 4s are 12. సో ఎల్సిఎం ఈక్వల్ టు 34 ఇంటూ 657. 34 ఇంటూ 657 మల్టిప్లై చేస్తే అదే మన రిమైనింగ్ ఆన్సర్ అండి. సో ఆన్సర్ 22,338. ఇది ఎల్సిఎం అండి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎల్సిఎం ఏదైనా ఒకటి ఇస్తే రిమైనింగ్ని మనం ఇలాగే ఫైండ్ అవుట్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.